హాయ్ అండి. శారీని ఇంత నీట్గా ప్రాపర్గా ఎలా కట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీంట్లో టెక్నిక్ ఏంటి అంటే అంచు మనకి ఏ చీరకైతే అంచు వస్తుందో అంచు ఫోల్డ్ అవ్వకుండా నీట్గా ఎలా కట్టుకోవాలో టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈ వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను. మర్చిపోకుండా వీడియోని లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం ఎలా కట్టుకుంటామో శారీని అట్లాగే యాక్టీజ్గా శారీని మనం టక్ చేసుకొని రౌండ్ ఒక టక్ చేసుకొని మనం ఎదర ప్లీట్స్కి ఎంత కావాలో అంత క్లాత్ని వదిలివేసి మనం పళ్ళు ప్లీట్స్ అనేది సెట్ చేసుకోవాలి. మనం ప్రతి వీడియోలను చెప్తూ ఉన్నాము, అదే టిప్స్ యూజ్ చేసుకొని కట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో కొద్దిగా శారీ మారినప్పుడల్లా కొద్దిగా లైట్గా టిప్స్ అనేవి మారుతూ ఉంటాయి. కట్టుకునే విధానం మాత్రం సేమ్ అలాగే ఉంటుందండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకైతే నీట్గా అర్థమయ్యేలాగా మనం ప్రతి వీడియోలో కూడా టిప్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడైతే షోల్డర్ మీద మనం ఎంత కావాలో అంత లెంత్ చూసుకొని మనం ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టాం. ఇప్పుడు చూడండి, మనం ఈ చీర మనం కట్టుకున్న ఒక్కళ్ళే పెట్టుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నేను ఎంత లెంత్ కావాలో అంత లెంత్లోనే ఒక సేఫ్టీ పిన్ని అడ్డంగా పెట్టాను అన్నమాట. అడ్డంగా పెట్టి ఆ పెట్టిన లెంత్ ప్రకారమే నేను ప్లీట్స్ అన్నీ పెట్టాను. ఎన్ని వస్తే అన్ని ప్లీట్స్ పెట్టాను. అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెడుతున్నా. అక్కడి నుంచి మనం నీట్గా దాన్ని ఒక్కసారి జాడిస్తే ఇట్లా దులిపితే ఆ ప్లీట్స్ అన్నీ వచ్చేస్తాయి. అక్కడ ఒక ఫ్లక్కర్ సహాయంతో అవి స్క్రోల్ చేసుకుంటూ రబ్ చేసుకుంటూ ఆ ప్లీట్స్ అన్నీ కూడా పట్టుకొని నిదానంగా దాన్ని ఆ ఫ్లక్కర్ని ఎక్కడి దాకా పెట్టుకున్నామో అక్కడి నుంచి ఆ ఫ్లక్కర్ పెట్టుకుంటూ మనం నిదానంగా పెట్టుకుందాం. ఎవరైనా హెల్ప్ ఉంటే హెల్ప్ తీసుకోవచ్చు, లేదా డోర్ సహాయం కానీ ఏదైనా రాడ్ సహాయం కూడా తీసుకోవచ్చు. లేకపోతే నిదానంగా ఇలా చేస్తే 1-2 సార్లు ట్రై చేస్తే ఎంతలా శారీ అయినా మనం ఇట్టే 2 సెకండ్స్లో కట్టేసుకోవచ్చండి. ఇప్పుడు నేను అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెడుతున్నా. ఇప్పుడు అంచు చీర కాబట్టి మీకు ఒక టెక్నిక్ చెప్తాను. ఎదర ఉన్న ప్లీట్ని వదిలేసి నెక్స్ట్ ఉన్న ప్లీట్స్ అన్నిటికీ నేను ఒక సేఫ్టీ పిన్ పెడుతున్నాను. చూడండి, అది మనకి షోల్డర్ మీదకి వస్తుందో లేదో కూడా నేను ఒకసారి సెట్ చేసుకొని చూస్తున్నాను అన్నమాట. ఎవరైతే మన పేజీ చూస్తున్నారో వాళ్ళు మాత్రం మర్చిపోకుండా పేజీని ఫాలో చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో కూడా మంచి మనం పోస్ట్ చేస్తున్నాము. ఎవరైతే బిగినర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచిగా యూజ్ అవుతాయని నేను షేర్ చేస్తున్నానండి. ఇక్కడి నుంచి షోల్డర్ మీద వేసేసుకున్నాక ఇప్పుడు మనం హిప్ ప్లీట్ దగ్గర నీట్గా అంచు ఫోల్డ్ అవ్వకుండా అక్కడ ఒక పిన్ పెట్టానండి, సేఫ్టీ పిన్ పెట్టిన తర్వాత మనం ఇక్కడి నుంచి హిప్ ప్లీట్స్ని అది ఆ పైన పెట్టిన అంచు మడత పడకుండా రివర్స్లో స్మాల్గా చిన్నగా ఒక్క రోల్ చేశాను. రోల్ చేస్తే మన హిప్ ప్లీట్స్ చూసారా ఎంత నీట్గా వచ్చేసినాయో. రోల్ చేసిన దాన్ని కొద్దిగా పైకి లాగి అక్కడ టక్ చేసుకున్నాను. అక్కడ టక్ చేసుకుని ఎక్స్పిన్ సహాయంతో నేను అక్కడ టక్ చేశానండి. అలా చేయడం వల్ల మనకి శారీకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడి నుంచి మనం మిడిల్ ప్లీట్స్ పెట్టేసుకుందాం. మిడిల్ ప్లీట్స్ కూడా నీట్గా అంచు ఫోల్డ్ అవ్వకుండా ఈ చీర కొద్దిగా చిన్నగా వచ్చింది కాబట్టి లెంత్ కూడా చిన్నగా వచ్చింది, దానికి సైజు కూడా చాలా చిన్నగా వచ్చింది. దానివల్ల నేను చిన్న ప్లీట్స్ అయితే పెడుతూ ఉన్నాను. 4 ఫింగర్ సహాయంతో నేను ఎన్ని ప్లీట్స్ వస్తే అన్ని ప్లీట్స్ అయితే అరేంజ్ చేసుకున్నాను. మీరు కూడా ఇలాగే నీట్గా చూడండి, చూసి 1-2 సార్లు ట్రై చేయండి. మనకి నీట్గా రావడం అయితే జరుగుతుంది. ఎక్కడా కూడా అంచు ఫోల్డ్ అవ్వకుండా ఈ శారీకి వస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఒక పెద్ద ప్లేట్ కింద కన్వర్ట్ చేసి దాన్ని నేను కూడా మళ్ళీ సెట్ చేసేసుకొని 1/1 ఇంచ్ గ్యాప్తో ఆ ప్లీట్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెడుతున్నా. అలాగే కాకుండా మన దగ్గర ఆన్లైన్ క్లాస్ కూడా జరుగుతూ ఉందండి. ఎవరికైనా కావాలి అనుకుంటే నేను కింద ఇచ్చిన నెంబర్కి డిఎం చేసేయచ్చు. ఆన్లైన్లో మనకు శారీ క్లాస్ అయితే శారీ బాక్స్ ఫోల్డింగ్ క్లాస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఇక్కడి నుంచి మనం నీట్గా టక్ చేసేసుకుందాం. టక్ చేసుకొని మిగిలిన క్లాత్ని బ్యాక్ సైడ్కి టక్ చేసేసాం. ఇక్కడ షోల్డర్ మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారు కదా, నడుము దగ్గర అసలు ఆ అంచు అనేది ఫోల్డ్ అవ్వకుండా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మనం వదిలేసిన ఫస్ట్ ప్లీట్ని షోల్డర్ మీదకి కొద్దిగా చెస్ట్ కింద నుంచి సంక కింద నుంచి పెట్టి అక్కడ ఒక పిన్ పెట్టాను. మిగిలిన క్లాత్ ఎన్ని కుచ్చుళ్ళు వచ్చినాయి ఆ కుచ్చుళ్ళని నీట్గా సెట్ చేసుకొని కొద్దిగా గట్టిగా పైకి లాగి కొద్దిగా బ్యాక్ సైడ్ అయితే
పెట్టుకోవాలన్నమాట. ఈ ప్లీట్స్ అన్నీ కూడా మీకు ఫస్ట్ ఉన్న ప్లీటు అంచు ఫస్ట్ ఉన్న అంచు కూడా మడతపడదు, లాస్ట్ ఉన్న అంచు మడతపడదు, హిప్ దగ్గర ఉన్న అంచు కూడా మడతపడదు. అంచు మన చీరకి చాలా అందంగా కనిపిస్తుంది. నీట్గా ఇలా కట్టుకోవడం వల్ల చాలా నీట్గా అఫీషియల్గా ఉంటుంది. మరి ఈ చీర కట్టే విధానం ఎంతమందికి నచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. మర్చిపోకుండా షేర్ చేసి సేవ్ చేసుకోండి. బై బై.